శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన ప్రియురాలు ఎంత కఠినం అనే కథని మీకు వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళదామా? हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. నీవు లేకుండా బతకలేను, నీవు లేకపోతే నా ఉనికేముంది? నా ప్రేమ నీవే, నా విరహానివి నీవే, నా బాధ నీవే, నా ఓదార్పువి నీవే. ఎంత అద్భుతమైన ఆవేదన దాగి ఉంది ఆ వాక్యంలో. ఆ గొంతులో ఎంతో విరహం, వేదన దాగుంది. ప్రేమ, విరహం, బాధ. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఎంత గొప్ప విరహ బాధ వ్యక్తపరిచారు ఎందరో కవులు. వీధివైపు బాల్కనీలో చీకటి మాటున పేయింగ్ కుర్చీలో కూర్చొని పక్కన మందర స్థాయిలో 2-in-1 మధుర గీతాలు ఆలాపిస్తుంటే బయటపడుతున్న తుంపర తనతో పాటు చల్లని పిల్ల తెమ్మెరని తెచ్చి పన్నీరు చిలకరించినట్టు చిరు జల్లు మండుతున్న మనసుని ఓదారుస్తున్నట్టు చల్లగా తాకుతూ పులకరింపచేస్తూ వీధి లైట్ల వెలుగులో కరెంటు తీగల నుంచి ఒక్కో నీటి బొట్టు జారుతూ పుడమి తల్లి దారంలో ముత్యాలు గుచ్చుకుంటున్నట్టు నీటి వెలుగు పడి మెరిసే నీటి ముత్యాలు తలంటి పోసుకొని కురుడు ఆరబెట్టుకుంటున్నట్టు గాలికి చిరురెమ్మలు ఊగుతూ వంటిని మురిగి వదిల్చుకున్నట్టు నవనవలాడే ఆకులు, రాలిపోతామేమో అన్నట్టు బెంగగా తలలు వాల్చిన మందారాలు, నందివర్ధనాలు, సగం రాలిన రేకులను చూసి కన్నీటి బొట్లు రాలిస్తున్నట్లు గులాబీ నుంచి జారిపడే నీటి బొట్లు, చీకటిలో ప్రకృతి అందాలు చూపెడుతున్నా చూడండి అని వెలుగులు చిమ్మే మెరుపులు. ఆ వాతావరణం ఓహ్! చూడగలిగిన మనసుంటే ప్రకృతి ఎన్నెన్ని అందాలు చూపెట్టి పరవశింపచేస్తుంది. ఆ అందాలకి కరిగిపోయి పరవశించే మనసుని ఆ విరహ గీతం మనసుని తట్టి కుదిపి లేపి ఎన్నెన్ని జ్ఞాపకాలని కళ్ల ముందు పరిచి మూగబోయిన మనసు ద్రవించి కళ్ల ముందు పలచటి నీటి పొర. ఆ తెరలో నుంచి ముగ్ధ మనోహర రూపం నవ్వుతూ చేతులు చాచి పిలుస్తూ ఉంటే వివశుడై అందుకోవాలని ఆరాటంగా చేతులు చాచి ముందుకు వెడుతూ ఉంటే ఊరిస్తూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ నన్ను అందుకోలేవు, దొరకను నీకు అన్నట్టు మరింత వెనక్కి వెళ్ళి మాయమయ్యి రిక్త హస్తాలతో నిలబెట్టి అందకుండా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో తెలుసు, ఎక్కడుందో తెలుసు, కానీ తను చేరుకోలేని అగాధం మధ్య సృష్టించి వెళ్ళిపోయింది. ఊరించి మురిపించి ఓలలాడించి తనివి తీరా కరిగిపోదామనుకునే వేళకి కబురైనా చెప్పకుండా తన తప్పేమిటో కూడా తెలియనంత అయోమయంలో పడేసి మాయమైంది. కల ఏమోనన్న భ్రమలో కొన్నాళ్ళు, తిరిగి వస్తుందేమోనన్న ఆశ కొన్నాళ్ళు, వస్తే ఎంత బాగుండు అన్న కోరిక, ఇంకా రాదు అన్న నిరాశ, మిగిల్చిన జ్ఞాపకాల వేదన. విరహంతో కొన్నాళ్ళు, మనసు దిటువు పరుచుకోవటానికి ప్రయత్నిస్తూ కొన్నాళ్ళు, ఆవేదనలోంచి పుట్టిన కసి, కోపం ఎవరి మీద చూపలేక తనని తాను శిక్షించుకుంటూ గుండె చెదిరి మనసు పరితపిస్తూ బతుకు మీద నిరాసక్తతో ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అంత గొప్పగా చెప్పిన కవులు తన కోసమే రాశారేమో. ఇలాంటి రాత్రులు ఎన్నెన్ని అందాలు, ఆనందాలు, అనుభూతులు, పరవశాలు, మైమరుపులు, వెన్నెల రాత్రులు, వర్షపు రాత్రులు ఈ బాల్కనీలో. జీవితం ఇంత అందంగా ఉంటుందా అనిపించిన క్షణాలు అన్నీ మూటగట్టి తీసుకెళ్లి తనకి ఏమీ మిగల్చకుండా దగా చేసిపోయింది. నాన్న, ఏమిట్రా ఇది, ఇలా అయిపోతున్నావు? నేను చూడలేకపోతున్నాన్రా, వదిలేయి. అలాంటి మనిషి కోసం ఈ దిగులు వేదన ఏమిటి? నీ విలువ, నీ ప్రేమ విలువ కాలదన్ని పోయిన వాళ్ల కోసం నీవెందుకు ఇంత దీనంగా బాధపడటం? నీ వ్యధ, బాధ, ఆవేదన అర్థం చేసుకోక వెళ్ళిన దానికోసం ఇంత తపన వద్దురా. నా మాట విన్నానా? నీవింక ఇలా ఉంటే నేను చూడలేను. మాట వినకపోతే నేనింక ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను.
తల మీద చెయ్యి వేసి ఓదార్పుగా తల నిమిరే తల్లి గుండెల్లో తలదాల్చుకొని, అమ్మా అంతకంటే మాటలాడలేక నడుం మీద చెయ్యి మరింత బిగించాడు. ఆ రోజుల్లో ఆవేదనలో అమ్మ కనుక తోడు లేకపోతే ఏమయ్యేవాడు? తన బాధ అర్థమైనట్లు మాట్లాడకుండా పక్కన కూర్చుని చేయి నిమురుతూ నీకు నేనున్నానని ధైర్యం చెప్పినట్లు కూర్చునేది. అన్నం కలిపి చిన్నపిల్లాడిలా ఒక్కో స్పూను అదును చూసి పిల్లాడి నోట్లో కబుర్లు చెబుతూ తినిపించినట్టు ఈ మాట ఆ మాట చెప్పేది. దగ్గర కూర్చొని స్కూల్కి వెళ్ళనని మారామం చేస్తూ నిద్రలేవని పిల్లాడిలా లేపుతూ తన బట్టలు తీసిపెట్టి టిఫిన్ తింటుంటే బలవంతంగా ఇంకో ఇడ్లీ తినిపిస్తూ గుమ్మం వరకు వచ్చి ఆఫీసుకి సాగనంపేది. అమ్మకంతా తెలుసు. అందుకే తన బాధని అర్థం చేసుకుంది. కాలం గాయాన్ని మాన్పుతుందని ఓపిగ్గా ఎదురు చూసింది. 6 నెలలకి కాస్త మామూలయ్యాడు. జ్ఞాపకాల మీద దుప్పటి కప్పి మూట కట్టి అటకెక్కించగలిగాడు. తనంటే లెక్కలేని దానికోసం ఇంత ఫూలిష్గా, ఇంత నిస్సహాయంగా ఏడవటం ఏమిటి? సెంటిమెంటల్ ఫూల్. తల విదిలించి జ్ఞాపకాల్ని విదిలిచి కొట్టాడు. కాదు, కొట్టాననుకున్నాడు. రోజులు పర్వాలేదు, దొల్లిపోతున్నాయి అనుకునే వేళకి దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఒక్కగానొక్క ఆత్మబంధువు తల్లి మీద హార్ట్అటాక్ రూపంలో. తిరిగి ఆవిడ మామూలు మనుషుల్లో పడటం వింతే అన్నారు డాక్టర్లు. నాన్న గౌతమ్, నీకోసమే దేవుడితో పోరాడి బతిమాలి బతికించమని వేడుకొని నా కొడుకుని ఒంటరిగా చేసి పోలేనని, వాడికి తోడు నీడ దొరికే వరకు ఉంచమని వేడుకున్నాన్రా. దేవుడు దయదలిచాడు. వలవల ఏడుస్తున్న కొడుకు తల నిమురుతూ అన్నది సావిత్రి. అమ్మా అలా అనద్దు. నీవు కూడా లేకపోతే నాకు ఇంకెవరున్నారు? గౌతము 10 ఏళ్ల కుర్రాడయ్యాడు ఆ క్షణంలో. అందుకే నాన్న నీకో తోడుకుండాలిరా. నిన్ను నాలా చూసుకునే అమ్మాయికి నిన్ను అప్పగించే పెడతాను కన్నా, కొడుకు చేయి పట్టుకుని దృఢంగా అన్నది. ఆ తర్వాత ఆవిడ ఏ మాట మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఎవరొచ్చినా కొడుకుకి తగ్గ అమ్మాయి కోసమే. అమ్మా అన్నీ తెలిసి ఎలా ఇంకో అమ్మాయిని జీవితంలోనికి ఆహ్వానించమంటావు? నా వల్ల కాదమ్మా. చేసుకుని ఇంకో అమ్మాయికి అన్యాయం చెయ్యలేను. చూడానా, ఈ సమయంలోనే నీకు నేనున్నానని భరోసా ఇచ్చేవారు ఉండాలి. నీ ఆవేదన బాధలో పాలు పంచుకునే అమ్మాయి దొరకాలి అని కోరుకో. ఆ వెలితి పూడ్చగలిగే అమ్మాయి దొరికితే ఆ గాయం మారుతుంది. నిన్ను ఒంటరిగా వదలలేను. నీవు నా మాట వినాల్సిందే. అసలు నాకు హార్ట్అటాక్ ఎందుకు వచ్చింది? నీ బాధ వ్యధ కన్న తల్లిగా చూస్తూ భరించలేక పైకి ధైర్యం చెప్పకపోతే నిన్ను రక్షించుకోలేనని నా బాధ గుండెల్లో దాచుకున్నా. ఆ గుప్పెడు గుండె మటుకు ఎంత భరిస్తుంది? నేను నిశ్చింతగా బతకాలన్నా చావాలన్నా నా మాట వినాలి, అంతే తేల్చేసింది సావిత్రి. అవును, ఇంట్లో అమ్మని చూసుకోవడానికన్నా ఎవరన్నా నా అన్న వాళ్ళు ఉండాలి. ఇల్లు అమ్మని ప్రేమగా చూసుకునే అమ్మాయి. నీ ఇష్టమమ్మా అనక తప్పలేదు గౌతమ్కి. నీకోసం నిన్ను చూసుకోవడానికి కోడలుగా వద్దు, అలా అనద్దు. ముందు నీ భార్య అయితేనే నాకు కోడలవుతుంది. చాకిరీ కోసం ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తానంటే కుదరదు. చాకిరీకి డబ్బిచ్చి నర్సుల్ని పెట్టు. మనస్ఫూర్తిగా ధర్మేచ అర్థేచ అని నమ్మితేనే ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి, ఈ ఇంట్లోకి తీసుకురా. ఇంకా అనడానికి ఏం మిగిలింది? 4 ఏళ్ల క్రితం తండ్రి గుండెపోటుతో హఠాత్తుగా పోతే ఆఖరి సంవత్సరం ఇంజనీరింగ్లో ఉండగా ఆ ఇంటికి మగదిక్కయ్యాడు. ఇల్లు పెన్షన్ ఉండబట్టి అమ్మ కష్టపడకుండా భర్త పోయినా కొడుకు అండతో రోజులు నెట్టుకొచ్చింది. తల్లికి తను, తనకి తల్లి. కొత్తగా చేరిన టీసీఎస్ ఉద్యోగం కుదుటపడిన తన జీవితంలోకి ఉత్సాహంగా ఉరుకులు పరుగులు పెట్టే జలపాతంలా ప్రవేశించింది. ఒక ఊపు ఊపింది. తనేమిటో మర్చిపోయేంతగా మైమరుపులో పడేసింది. అందం, తెలివి, కలుపుకోలుతనం, మాటల గారడి, చమత్కారం, కళ్ళలో చూపే భావం, వయ్యారం, కులుకు,
ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని ఆ వయసు అబ్బాయిలందరినీ ఆకట్టుకునే ఆ చిలిపితనం మోకరింపు చేసుకుంది అందర్నీ. కానీ దేవత మెచ్చి వరమిచ్చింది మాత్రం తనకే. పొంగిపోయాడు, మైమరిచిపోయాడు. ఆ సాంగత్యంలో 2 ఏళ్లు 2 క్షణాలలా కలలో మాదిరి కరిగిపోయాయి. సినిమాలు, షికార్లు, పార్కులు, మాల్స్, హోటల్స్, తిరగని చోటు లేదు, మాట్లాడుకొని సంగతులు లేవు, పాడుకొని పాటలు లేవు, చర్చించుకొని పుస్తకాలు లేవు. ఏ విషయమైనా అనర్గళంగా అభిప్రాయాలు ప్రవాహంలా దుల్లిపోయేవి ఆమె నోట్లో నుంచి. ఆ తెలివి, పరిజ్ఞానం తన సొంతమని మురిశాడు. అమ్మ చూసింది, మెచ్చింది, దీవించింది. అంతస్తులు తూగాయి, కుటుంబం నచ్చింది. కాదనడానికేముంది? అమ్మాయి వాళ్ళు అడగటమే తరువాయి. రేపటి గురించిన కలలు కలబోసుకుని కలిసి గడిపే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించే ప్రణాళికలు వేసుకున్నాడు. ఎక్కడో ఏదో గాడి తప్పింది. అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. వారం రోజులు ఊహ కేవలం తనకి ఊహల్లోనే కనిపించింది. మాట పలుకు లేదు, ఫోను లేదు, ఉద్యోగానికి రాలేదు. తల్లడిల్లాడు. ధైర్యం చేసి ఇంటికెళ్ళాడు. ఇంట్లో లేదన్నారు 2 సార్లు. 10 రోజుల ఎడబాటు, మనసులో దిగులు, ఏదో భయం, అనుమానం, ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి. 12వ రోజు మిత్రుల నుంచి ఫోన్లు. ఆశ్చర్యంగా, అనుమానంగా, బాధగా, ఓదార్పుగా, కుశల ప్రశ్నల మధ్య ఊహకి పెళ్ళి ఈ రాత్రి అన్న విషయం చెవిలోకి వెళ్ళింది. మెదడు ముద్దుబారింది, గుండె గతి తెప్పింది. కారణం ఎవరినడిగినా తెలియదన్న సమాధానమే. అమెరికా అబ్బాయి, పెద్ద ఉద్యోగం రావటం, చూడటం, కుదరటం, పెళ్ళి అంతా 10 రోజుల్లో అయిందని ఊహకి ఆత్మీయ స్నేహితురాలు ఆఖరికి కబురు చెప్పింది. ఒక విధమైన నిస్సహాయత, అవమానం, దుఃఖం, బాధ, ఉక్రోషం, కోపం, నిర్వేదం, రకరకాల భావాలు ముప్పేట దాడి చేస్తే అలసి సొలసి వాలిపోయినవాడు 24 గంటలలా పక్క మీదే నిస్తేజంగా ఉండిపోయాడు. తల్లి బతిమాలి కంటనీరు పెట్టుకున్నా ఏదీ మనసుని స్పందించలేకపోయింది. గూడు కట్టుకొని తపోనిద్రలోకి వెళ్లిన గొంగళి కొత్త జన్మ ఎత్తి సీతాకోక చిలుకలా బయటికి వచ్చినట్టు తన చుట్టూ అల్లుకున్న పొరలని ఛేదించుకుని 2 రోజులకి బయటికి వచ్చి మౌనంగా పనులు చేసుకుని ఆఫీసుకి వెళ్ళాడు. 10 లంఘనాలు చేసినట్టు వాడిన మొహం, పెరిగిన గడ్డం, నిర్వేదంగా నిస్తేజంగా ఉన్న ఆ చూపు తట్టుకోలేక తల్లడిల్లింది తల్లి. స్నేహితులు మందలించారు, ఓదార్చారు. నిన్ను కాలదన్ని వెళ్ళిన దానికోసం నీవెందుకురా ఏడవటం? దాన్ని తరదన్నే అమ్మాయిలు దొరుకుతారు. బుద్ధి లేని దానికోసం మది పోగొట్టుకోకు అంటూ ఆ సమయంలో తోడయి నీడయి స్నేహధర్మం పాటించి మనుషుల్లో పడేశారు. అమ్మ అమ్మాయిని వెతికింది, చూసింది, నచ్చింది. చూశాడు, సరే అన్నాడు. తన ఊహ నిజం కానప్పుడు ఎవరైనా పర్వాలేదు. మంచి అమ్మాయి, అమ్మని ఇంటిని చూసుకుంటే చాలనుకున్నాడు. తను అనుకున్న దానికన్నా చదువు ఎక్కువే, మంచి ఉద్యోగం, సౌమ్య పేరుకు తగ్గట్టు చదువు, ఉద్యోగం, మంచి కుటుంబం అన్నీ ఉన్నాయి ఆమెలో. ఆ మొహంలో ప్రశాంతత తనకి శాంతి ఇస్తుందన్న నమ్మకం కలిగింది. పెళ్ళయింది. అమ్మ ఆనందంగా తృప్తిగా కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించింది. మొదటి రాత్రి మనసు విప్పాడు. కాస్త టైం ఇమ్మని కోరాడు. నా భార్యగా నా గుండెల్లో పెట్టుకుంటాను, నీకే లోటు రాదు. ఇల్లాలిగా సర్వ హక్కులు నీవే. అమ్మని బాగా చూసుకో. నాలో భాగం అవటానికి నాకు కాస్త సమయం ఇవ్వమని అర్థించిన భర్తని కళ్ళెత్తి చూసి, ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా అంది సౌమ్యంగా సౌమ్య. బొమ్మ చెరిపేశాను. కాస్త కాగితం మీద గుర్తులుండిపోయాయి, అవే చెరుపుతున్నా. కాస్త సమయం పట్టచ్చు, అర్థం చేసుకో. చేయి పట్టుకుని మృదువుగా అన్నాడు. నవ్వింది. చేయి మీద చేయి వేసింది, అర్థం చేసుకున్నట్టు. సౌమ్య అర్థం చేసుకుంది. అమ్మ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. తప్పు నాన్న, నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మనసారా ఇంట్లోకి ఆహ్వానిస్తే సరిపోదు. ఆడది కోరుకునేది ఇంట్లో చోటు కాదు, గుండెల్లో స్థానం. చెప్పానమ్మా, అర్థం చేసుకుంది. నేనేం తనని తక్కువగా చూడను, నాకు తెలుసు. సౌమ్య మంచి అమ్మాయిలా ఉంది, అన్యాయం చేసే ప్రసక్తే లేదు. ఇద్దరం ఉద్యోగాలకు వెడతాం, వచ్చేటప్పుడు వెంట పెట్టుకుని వస్తాను అన్నాడు.
అత్తాకోడలు ఇంట్లో పనులు కలిసి చేసుకుంటారు. అప్పుడప్పుడు సినిమాలు, షికార్లు, స్నేహితులు అన్నీ యథాప్రకారం జరుగుతున్నాయి. గూడు కట్టుకుంటున్న మంచు కరుగుతోంది. వరండాలో టక్కున లైటు వెలిగింది. చీకటి చీల్చుకుని వచ్చిన వెలుగు ఒక్కసారిగా భరించలేక లైట్ ఆర్పే సౌమ్య అన్నాడు. చూడండి ఎవరొచ్చారో మీకోసం అంది. కళ్ళు తెరిచాడు. జిగేలుమన్నాయి. ఎదురుగా ఊహ నవ్వుతూ, ఇంకా అందంగా, ఇంకా చనువుగా, ఏమిటి చీకట్లో తపస్సు, ఇంకా ఎవరి కోసం అంది. నీ కాఫీ తెస్తా, మాట్లాడుతూ ఉండండి. సౌమ్య నెమ్మదిగాని వెళ్ళింది. చనువుగా పక్కనున్న కుర్చీ లాగి కూర్చుంది. ఏమిటి ఎలా ఉన్నావు? అబ్బా ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. సంవత్సరం అయిపోయింది కదా. చెప్పు చెప్పు సంగతులేంటి? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? కింద మీ అమ్మగారు కనిపించారు. అమ్మకి బుద్ధి లేదు, తిన్నగా పైకి పంపించటం ఏమిటి అనుకున్నాడు గౌతమ్. ఆవిడ చెప్పారు నీకు పెళ్ళైందని. మీ ఆవిడని చూపించారు. ఏం మాట్లాడాలో తెలియదు. మౌనం. ఎంత హాయిగా నవ్వుతూ ఏం జరగనట్టు రోజూ కలిసే ఊహలా మాట్లాడేస్తోంది. ఏంటి మాట్లాడవు? కోపమా? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నీ మీద కోపం ఎందుకు? కోపం వచ్చిందని ఎందుకు అనుకున్నావు? మనసులో ఏదో చిన్న కసి. తనను లెక్క చెయ్యనిది నిర్దాక్షిణ్యంగా చెప్పా చేయకుండా వదిలి వెళ్ళి ఇప్పుడేం జరగనట్టు ఈ నంగనాచితనం ఏమిటి? తనను వెధవని చేసి ఆడించాలని వచ్చిందా? తనెంత గొప్పగా సంతోషంగా ఉన్నానో చూపించి కుళ్ళించి ఏడ్పించాలనుకుంటుందా? ఆ జానతనం చూశాక ఆమెతో మాట్లాడకూడదనుకున్నా ఎందుకు కోపం అన్నాడు. అలా నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు. ఆమె గొంతులో కాస్త అనుమానం, రవంత నిరాశ. నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటే నాకెందుకు కోపం? నిర్లక్ష్యంగా అన్నాడు గౌతమ్. ఊహించని ఆ జవాబుతో ఆమె మొహం కాస్త రంగు మారింది. తరువాత ఏదో ఓదారుస్తున్నట్టు, గౌతమ్ అంతా ఏమిటో నాకు తెలియనంత వేగంగా జరిగిపోయింది. అమ్మ వాళ్ళు ఆ అబ్బాయిని పెళ్లి చూపులకు పిలిచినట్టు తెలియదు నాకు అసలు. అబ్బాయికి నచ్చటం, పెద్దవాళ్ళు నచ్చచెప్పి ఒప్పించటం ఏమీ ఆలోచించి చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు. అక్కడికి అమ్మతో అన్నా గౌతమ్కి ఏమని చెప్పాలి అని. చెప్పడానికి ఏముంది? అవన్నీ స్నేహాలు. పెళ్ళంటే ఎన్ని చూసుకోవాలి? అమెరికా, లాలల్ల జీతం, అక్కడి సుఖాలు, అక్కడి స్టేటస్ ఇవన్నీ చెప్పి ఊహ ఏవో సంజాయిషీలు ఇవ్వబోయింది. అన్నీ చెప్పి ఒప్పించారు కదా అంటే అమ్మా నాన్న మాటకి ఎదురు చెప్పలేక చేసుకునే రకం అమ్మాయివి పాపం. ఆ ఉద్యోగం, స్టేటస్, డాలర్లు, అమెరికా అన్నీ ఒక త్రాసులో పెట్టి తూకం చూసుకొని ఉంటావు. గొంతులో ఎంత కసి చూపించాలో అంతా చూపించాడు. నీవు ఆడపిల్లవైతే తెలిసేది. వద్దు, నీలాంటి ఆడపిల్లలా ఉండటం మాత్రం నాకొద్దు. అంతా మంచి జరిగిందిలే. మళ్ళీ కసి. ఇంకేమంటే ఇన్నాళ్ళు మనసులో గూడు కట్టుకున్న దుఃఖం, వేదన కరిగి బయటికి వస్తాయేమో. అంతా వెళ్ళగక్కి నీవంటే నాకేం లెక్కలేదు, నీవు లేక నేనేం చచ్చిపోలేదు అన్నది ఆమెకి అర్థం అయ్యేట్టు చేయాలన్న తాపత్రయం. కానీ మాటలు కలిసి రావటం లేదు. చెప్పాల్సినంత తీక్షణం లేదు. గౌతమ్ ప్లీజ్, నీకు తెలీదు ఎంత బాధపడ్డానో, ఎలా చెప్పానో తెలియక చెప్పలేక. అవును, ఒక ఫోన్ చేసి సంగతి ఇది అని చెప్పే సంస్కారం కొరవడిన దానికోసం ఏడ్చి నేనేం పిచ్చివాడిని, దేవదాసుని కాలేదులే. గౌతమ్, నీ బాధ అర్థమైంది. ఈ ఏడాదిగా ఎన్నిసార్లు నిన్ను తలుచుకుంటూ ఆ కట్టుకున్న మొగుడికి ద్రోహం చేయకు ఇలాంటి మాటలు చెప్పి. అర్థం చేసుకో, నమ్మవు గాని నిజం. ఏదో చెప్పబోయింది. అయితే వచ్చేయి, ఇద్దరు విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకుందాం. మాటల్లో వ్యంగ్యం. ఏమిటి అంత గాబరా పడుతున్నావు? ఆ మొహం అలా మాడిందేమిటి? అంత ప్రేమ ఉన్నదానివి రావచ్చుగా అన్నా. అంతే. ప్లీజ్, ఇలాంటి మాటలతో నన్ను బాధ పెట్టకు. నిన్ను చూడాలని ఇప్పుడెందుకు అని మా వారన్నా వచ్చా. భుజం మీద చెయ్యి వేసి అంది. చెయ్యి తీయి ముందు. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు. కటువుగాని నీ వల్ల, నీవు చేసిన ఈ పని వల్ల సౌమ్య లాంటి అమ్మాయి నాకు దొరికింది. థ్యాంక్స్ టు యూ. ఐఎమ్ హ్యాపీ. నీకోసం అలమటిస్తూ కుమిలిపోతుంటాననే అపోహ ఉంటే తుడిచేసేయి. ఇలా మారిపోతావనుకోలేదు. నేనుండే ఈ 15 రోజులు నీతో సరదాగా గడపాలని ఎంతో ఎదురు చూస్తూ వచ్చాను. హోదా కోసం, డాలర్ల కోసం ఒకడు, సరదా కోసం ఒకడా?
ఇండియా కాలక్షేపం గాడిగా పనికొస్తాననుకుని, ఓహో థ్యాంక్ యూ నీ అభిమానానికి, నన్ను ఇలా వదిలేసేయి. నీ భర్తకి ద్రోహం చేసే ఆలోచనలు నీకున్నాయేమో గాని నా భార్యకి ద్రోహం చేసే ఆలోచన నాకు లేదు. చాలా చీకటి పడింది. కార్లు డ్రైవర్లు ఉన్నా ఇంత ఆలస్యంగా వెడితే అమ్మా నాన్న తిట్టరు. కుర్చీలోంచి లేచాడు కోపంగా చూస్తూ. ఐ హేట్ యూ, రావటం నాదే తప్పు. ఎర్రబడ్డ మొహం తిప్పుకుంది. మంచిది, ఇప్పటికన్నా గ్రహించావు అనగానే విసవిస వెళ్ళిపోయింది. భోంచేస్తుండగా అమ్మ గౌతమ్ మొహంలో భావాలు వెతికింది. ఒళ్ళు చేసింది కదూ ఊహ అంది. అమెరికా నీళ్లు డాలర్లు బరువు పెరిగిస్తాయి నవ్వాడు. సౌమ్య చిరునవ్వు నవ్వింది. భోజనం అయ్యాక సౌమ్య వంటింట్లో అన్ని సర్దటానికి వెళ్ళగా చూసి, నేను మీ ఇద్దరిని ఒంటరిగా వదలమని సౌమ్యకి చెప్పి పైకి పంపించాను. ఇప్పటికన్నా భ్రమల పొరలు తొలగిపోతాయన్న ఆశతో అంది. తల ఆడించాడు గౌతమ్. సౌమ్య చాలా మంచి అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి సహనాన్ని పరీక్షించకు నాన్న, నెమ్మదిగా అంది అమ్మ. సరే అని తల ఊపాడు. మళ్లీ బాల్కనీలో కుర్చీ ఆశ్రయించాడు. లైట్లన్నీ ఆర్పుతూ, ఇంకా పడుకోవా గౌతమ్ అంది సౌమ్య. కాసేపుండి వస్తా, నువ్వు పడుకో. ఓ అరగంటో గంటో తర్వాత గదిలోకి వెళ్ళాడు. పక్క మీద అటు తిరిగి నిద్రపోతున్న సౌమ్య తలగడలు సర్దుకొని పడుకొని సౌమ్యకి దగ్గరగా జరిగి ఆమె నడుమొంపులో చెయ్యి వేసి పొదుపుకుంటున్నట్టు దగ్గరికి జరిగి పడుకున్నాడు నిశ్చింతగా. చాలాసేపటికి ఆమె చెయ్యి అతని చేతి మీద వేసింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న గౌతమ్ని అర్థం చేసుకున్నట్టు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.